అక్కడి నుంచి ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒక్కటో రెండో పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ఒక్క సంవత్సరం 3% పెంచాడు. ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా 1-2 కంటే ఎక్కువ పెంచలేదు. సరే, ఇప్పుడు మనం దగ్గర 33%కి వచ్చినాం. మనం 33%తో తీసుకున్నాం. మరి ఈ సంవత్సరం వచ్చిన లాభాలు కూడా 35% ఇవ్వండి అని చెప్పేసి పెట్టినాం. బహుశా రేపు ఆగస్టులో స్ట్రక్చర్డ్ మీటింగ్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్డ్ మీటింగ్లో మాట్లాడతాం. దీనికి ఏంటంటే మనం ఎన్ని లాభాలు వచ్చినాయో గవర్నమెంట్కి ప్రకటిస్తే గవర్నమెంట్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలో చెప్తారు వాళ్ళు. ముఖ్యమంత్రి నుంచి అది ప్రకటన వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మన కంపెనీ ఇస్తుంది. అది ఎప్పుడైనా మనకి జూన్ జూలై నెలల్లో ఇచ్చేది. మొదట 2014 తర్వాత ఏమైపోయిందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ జూన్ జూలై నెలలో ఇచ్చే సిస్టమ్ తీసిపారేసి దీపావళి దసరాకి మన తెలంగాణలో పెద్ద పండుగలు అక్కడే తీసుకోవాలని ఆ లాభాల బోనస్ ఒకటి ఈ లాభాల వాటా కలిపి వాళ్ళు ప్రకటించడం. లాభాల బోనస్ అనేది అసలు సింగరేణికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కోల్ ఇండియాలో మన కార్మిక సంఘాలు ప్రతి సంవత్సరం మాట్లాడుకొని ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని తెచ్చుకుంటాం. ఇక ఆ డబ్బులు ఇక్కడ ఈ ప్రకటించే రెండు కలిపి మనిషికి 1,00,000, 1,50,000, 2 లక్షలు వస్తున్నాయంటే ఇక వాళ్ళేమో గవర్నమెంట్ ఏమో. జన కార్మిక సోదరులు సోదరీమణులు అందరికీ నమస్కారం. కామ్రేడ్స్, మొన్న 9వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా మన కార్మిక చట్టాలను కాపాడుకోవడం కొరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 కోడులను వ్యతిరేకిస్తూ సమ్మె చేశాం. ఈ సమ్మెలో కోల్ ఇండియా కానీ సింగరేణి కానీ కార్మికులందరూ కూడా సంపూర్ణంగా వాలంటరీగా ఎవరో వచ్చి చెప్పాలనే పద్ధతి కూడా లేకుండా ఎక్కడికక్కడ కార్మికులే స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ముందుగా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే ఈ ఒక రోజు సమ్మెతోటి ఏదో రేపు కోళ్ళు ఆగిపోని అని కానీ ఈ చట్టాలు అమలైతే అని కానీ కాదు, కానీ మళ్ళీ సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఎందుకంటే సింగరేణి కావాలంటే మనం 10 రోజులైనా 20 రోజులైనా సమ్మె చేయడానికి సిద్ధం ఉంటాం మన చట్టాలు కాపాడుకోవడానికి. ఎందుకంటే మనం గతంలో అనేక పోరాటాలు చేసినాం. తెలంగాణ కొరకైతే 40 రోజుల పైన సమ్మె చేశాం. మనం సిద్ధం ఉంటాం. కానీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వాళ్ళందరూ కూడా సిద్ధం కావాలి కదా, వాళ్ళని తయారు చేసుకోవాలి కదా. దాని కొరకే మనం ఒక్కరోజు సమ్మె అనేది మొన్న ఇచ్చాం. మళ్ళీ దీని తర్వాత జరుగుతుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ విధానం ఏమన్నా మార్చుకొని కనీసం దాన్ని అమలు చేసేది 4 కోడ్లు అమలు చేసేది ఆపితే మంచిదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కానీ ఒకటొకటిగా అమల్లోకి తీసుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పాలించే రాష్ట్రాలలో అమల్లోకి వచ్చేసినాయి 4 కోడ్లు అమల్లోకి వచ్చేస్తున్నాయి. 4 కోడ్లు అమల్లోకి వస్తే ఏంటంటే మన టైమింగ్స్ కానీ మన చట్టాలు ఏదైతే మనకి ఇప్పుడు లేబర్ చట్టాలు అమలు కానీ అవన్నీ అమల్లోకి లేకుండా పోతూ ఉన్నాయి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కూడా మొన్న 6వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు మన స్ట్రైక్ అంటే ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. ఏది ఆ 4 కోట్లను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది మొన్న. కానీ మద్దతు ఇచ్చిన పార్టీయే 6వ తారీఖు నాడు 10 గంటల పని దినాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మన సింగరేణిలో ఏమంటే 10 గంటలు వస్తుందంటే రాదు, మనకేం రాదు ఇప్పుడే. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ఎవరికి వస్తుంది, ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు వస్తుంది ఫస్ట్, తర్వాత ఇంకొక పరిశ్రమల్లో వస్తుంది, ఇంకొక దగ్గర వస్తుంది. అట్లా వచ్చిన తర్వాత రేపు మనకు కూడా అదే తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది మెల్లమెల్లగా. కాబట్టి మనం దీన్ని ఈ 10 గంటల పనిదినం, ఎందుకంటే ఒకప్పటి ఉండే దేశంలో ప్రపంచంలో ఒక్కొక్క కార్మికుడు 10 గంటలు కాదు 14 గంటలు 16 గంటలు కూడా చేశారు. మే 1వ తారీఖు నాడు ఆ అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులందరూ తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కాల్పులు జరిపింది ప్రభుత్వం. కొన్ని వందల మంది చనిపోయి ఆ తుపాకీ గుళ్ళకు బలైతే ప్రపంచవ్యాప్తంగా విప్లవం వచ్చింది. ప్రపంచంలో కార్మికులందరూ పోరాటం సిద్ధమయ్యారు. అప్పుడు 8 గంటల పనిదినం అనేది మనకు వచ్చింది. అప్పటి నుంచి 1886 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా 8 గంటల పనిదినమే మన దేశంలో కూడా ఉన్నది.